ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా ఇక్కుర్రు గ్రామంలో జరుగుతున్న తొలి ఏకాదశి తిరునాళ్ళ తొలి ఏకాదశి విశిష్టత తెలుసుకుందాం. తెలుగు సంవత్సరంలో మొదటి పండగ ఈ తొలి ఏకాదశి జూన్ జూలై మాసాల్లో ప్రారంభమవుతుంది. ఈరోజు విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజిస్తూ ఉంటారు. ఈరోజే శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్తారంట. చతుర్మాస వ్రతాలు ఆరంభమవుతూ ఉంటాయి. ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే నిద్రకు ముందు రాత్రి నుండి ఏమీ తినకుండా ఉండడం. విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, గీతా పఠనం చేయుట, రాత్రి జాగారం మరియు భజనలు చేయుట, మరుసటి రోజు సాత్విక ఆహారం తీసుకొనుట. ఈ వ్రతం చేయటం వల్ల ఫలితాలు: పాపక్షయం, పుణ్యప్రాప్తి, మోక్ష ప్రాప్తి సహాయపడే వ్రతం, విష్ణు అనుగ్రహం, శరీర మానసిక శుద్ధి. పద్మపురాణం, భాగవత పురాణాల్లో ఈ తొలి ఏకాదశి విశిష్టత వర్ణించబడింది. శయన ఏకాదశి అనేది విష్ణువు విశ్రాంతి తీసుకునే రోజు. ఇక్కుర్రు ఏకాదశి తిరునాళ్ళ ఇక్కురులో తొలి ఏకాదశి తిరునాళ్ళు జరుగుతూ ఉంది. భక్తులు మెట్లు ఎక్కుతూ ఉన్నారు. ఈ పండగ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడా ఏకాదశికి ఘనంగా పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ ఇక్కురులో చిన్న చిన్న ప్రభలు కూడా కట్టారు. భక్తులకు ఇక్కడ ప్రసాదాలు కూడా అందిస్తూ ఉన్నారు టెంట్ వేసి. ఈరోజు వాతావరణం ఎండగా లేదు కాబట్టి అందరూ చెప్పులు కిందే వదిలి కొండపైకి ఎక్కుతూ ఉన్నారు. చెప్పులు లేకుండా ఎక్కడం అయితే చాలా ఈజీగానే ఉంటుంది ఈ కొండ మీదకి. ఇక్కడ ఒక చిన్న ఆలయం లాగా ఉంది. శివుడు, నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ. నాగేంద్ర స్వామి పుట్ట పూజలు చేస్తూ ఉన్నారు భక్తులు.
ఈ రామలింగేశ్వర ఆలయం క్యూలోలో ఉన్నాము. కొండపైన వినాయకుని విగ్రహం, గర్భగుడిలో రామలింగేశ్వర స్వామి పూజలు జరుగుతూ ఉన్నాయి. కొండపైన కూడా భక్తులకి ప్రసాదాలు పెడతా ఉన్నారు. ఈ ఆలయం నిర్మించి సుమారు 3-4 తరాలు అయి ఉంటుంది. కరెక్ట్ డేట్ అయితే తెలియలేదు. ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న శివుని విగ్రహానికి పూజలు చేస్తూ ఉన్నారు భక్తులు. మా వాళ్ళు ర్యాపిడ్ ద్వారా ఆటోలో వస్తే కొండ వెనక వైపు తీసుకొచ్చింది. ఇదిగో ఈ కనపడే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ డబుల్ ఛార్జీతో ముందుకు వచ్చారు. కోనేరుకి వెళ్ళటానికి దారి, భక్తులు జారి పడకుండా ఇక్కడ గ్రిల్స్ కట్టారు, జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ కోనేరుల నీళ్లు అందరు తాగుతూ ఉన్నారు బాటిల్స్ ద్వారా పట్టుకొని. సంవత్సరం పొడుగునా ఇక్కడ వాటర్ ఉంటాయి. ఈ కొండ మీద ఏదో ఎర్రటి కాయలు ఉన్నాయి, గురిగింజల్లాగా ఉన్నాయి చూస్తానికి. ఏం కాయలు అర్థం కాలేదు, కానీ చాలా అందంగా ఎర్రగా ఉన్నాయి. తినొచ్చో లేదో కూడా తెలియదు. ఇక్కడ ఒక కొండ గృహ ఉన్నది, రాతి యుగం కాలం నాటి గృహలాగా ఉంది ఇది. ఇక్కడ కొండ దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగుతూ ఉండాలా. చెప్పులు లేకపోతే మాత్రం చాలా బాగా దిగొచ్చు. కొండ దిగువన చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి.
కొండ దిగువన పోలేరమ్మ తల్లి ఆలయం ఒకటి ఉన్నది. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.